ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరో ముందడుగుగా 561 గ్రామాల్లో 4 కీలక పథకాలను ఏకకాలంలో ప్రారంభించారు అధికారులు. లబ్దిదారులకు పత్రాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా 4 పథకాలకు సంబంధించిన లబ్దిదారుల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ వివరాలను చూస్తే రైతు భరోసాకు 3,07,318 మంది లబ్దిదారులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు 20,336 మంది లబ్దిదారులు, 42,267 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ల కింద 72,406 గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక వీటి అమలుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారు. ప్రభుత్వం మార్చి 31 లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఈ 4 పథకాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగమవుతుందని ఆశిస్తున్నారు. 2 ఎకరాల 30 గుంటలు నా పేరు మీద అబద్ధమేముంది. 6,500 పడ్డాయి ఐసిఐసి బ్యాంకులో జమ అయింది. చెప్పాలి అబద్ధం ఎందుకు మరి భయమా? మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతన్నల వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా ఇచ్చి అన్నదాతలకి అండగా నిలిచింది.